ఆఫీస్ బ్లాస్టర్, బాక్స్ ఆఫీస్ సునామీ, ఇండియన్ సినిమా పతాకాన్ని కలికివా మెసేజ్ పెట్టారో అవన్నీ కూడా నేను బాగా మార్నింగే ఫార్వర్డ్ చేస్తాను. ప్రతి ఒక్కరు అసలు పైన కూడా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. అంటే ఇది ఏంటంటే ఏ భాషల్లోనే కూడా ఇట్లాంటి మూవీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. క్రెడిట్ తర్వాత అంతా గొప్ప సినిమా తీసిన మా ఇంత గొప్ప డైరెక్టర్ మా నాగే గారికి దక్కుతుంది. ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఏ నెగిటివ్ ఫుల్ పాజిటివ్ కదా బికాస్ బ్లాక్ బస్టర్ కదా మూవీకి బాబు అసలు ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ ఫ్యామిలీని ఇదే కాకుండా ఇంటర్నేషనల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ హీరో కాదు, ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయే మీ రెబల్ స్టార్ ప్రభాస్. Madam, first of all, clear. There's a character named Kyra, who I thought was very natural in the way she acted. Chala baag chesaru. Whether it is Amitabh Bachchan was a very impactful character in the entire film. So he is the second hero or first hero? Of course, Prabhas will remain the first hero because he is the one who has taken. According to the characters. I think Amitabh Bachchan is the first main character in the movie who has taken it forward. May I know your name? Tejaswini. Thank you. గైస్ అబౌట్ ద ఇంగ్లీష్ గైస్, ఇక్కడ ఇండస్ట్రీ ఇంకా పెద్దగా అవుతుంది, అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, అక్కడికి వెళ్తే కొంచెం మార్కెట్ పెరుగుతుంది కదా. అదే ఏం అవసరం లేదు. ఓకే, ఓవరాల్ గా మీకు సినిమాకి మీరు రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10 on 10. ఒక్క నిమిషం ఎలా అనిపించింది మా మూవీ? ప్రభాస్కి ఏం చెప్తారా, మంచి మూవీ తీసిండు. సలార్ తర్వాత మంచి కమ్బ్యాక్ బాగుంది. బాగుంది, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఇంకా వెయిట్ చేస్తున్నాను. లేదు ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. బాగుంది. మహాభారతం చూస్తే అందరికి బాగా అర్థమవుతుంది. హాలీవుడ్ కి కెన్ డు జస్టిస్. బ్రహ్మానందం యాక్టింగ్ ఎలా ఉంది? బ్రహ్మానందం యాక్టింగ్ 10 on 10 అని మాట్లాడుతున్నారు. 9/10 ఇవ్వచ్చు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? జయకొండ క్యామియో తో అన్న క్యామియో తో పర్సన్ అంతే. దీపికా పడుకొని ఎలా ఉంది? కవర్ 10 on 10 అందరూ 10 on 10. ఓకే, విజయం ఎలా ఉంది? యా డెఫినెట్ గా అసలు అమితాబ్ బచ్చన్ రోల్ ని ఎవరు కాంకర్ చేయలేరు అన్నమాట. సో ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ ఎలా చేశారు అది చాలా ఇంపార్టెంట్. యా ఓవరాల్ 9/10 ఐ కెన్ గివ్ 9/10. ఓకే మేడం. మ్యూజిక్ చాలా తక్కువ ఉంది, సాంగ్ అల్టిమేట్ అన్న అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెంట్ అంతే. ఇంకా చాలా మంది బాలీవుడ్ వాళ్ళందరూ యాక్ట్ చేశారు కదా, అమితాబ్ బచ్చన్ అందరూ ఎవరికి తీసారు అన్న, ఎవరికి నాగేశ్వరం ఎలా రాశారంటే ఇంకా ఎవరితో వాళ్ళకి ఇచ్చి పడేశారు. డామినేటింగ్ ఎవరిది? డామినేటింగ్ అందరూ అన్న, ఇంకా సినిమా అంతా డామినేటింగ్. ముఖ్యంగా నాగేశ్వరం రైటింగ్ అన్న క్రేజీ. రైట్, you will get to know the history in a good words. Spectacular. The second half is what you would చాలా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా అర్థమవుతుంది. You will get to know each and every hours. Did you feel any lag? It was in the first half he cooked the story, but in the second half it's damn out of the box, I would say. How is Prabhas makeover? Absolutely good. I would say from Bahubali we could see the best Prabhas out now. కమల్ హాసన్ క్యారెక్టర్ అది ఇంకా నెక్స్ట్ పార్ట్ లో చూడాలి, చాలా బాగుంది. We should wait for it. ప్రభాస్ క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉందా లేదంటే ఫ్యాన్ సాటిస్ఫై అవుతారా? Very good, very good. Rate the movie bro out of 5. I would give 3.75 to 4. బాంబుల తర్వాత మొత్తం అన్నిటికి ఇంకా మొత్తం అవుట్పుట్ వస్తుంది, మామూలు బ్లాక్ బస్టర్ అంటారా? అసలు ఇంకా చూస్తే అలా ఉండాల్సిందే. ఇంకా ఓకే, అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. వాళ్ళిద్దరిదే మెయిన్. ఓకే, అంటే గెటప్లలో వేయాలన్నా కమల్ హాసన్ గారే. అవునవును, ఎలా అనిపించింది ఈ గెటప్? సూపర్. కానీ మెయిన్ మాత్రం ప్రభాస్ అమితాబ్ బచ్చన్. ఓకే, నాగేశ్వరం 3 సంవత్సరాల ఇష్టం నిలబడిందా? బాబా అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకేనా? ఫస్ట్ హాఫ్ అంటే ఈ కామెడీతో మెయిన్ బేసిక్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం పార్ట్ 2 కంపల్సరీ.
సూపర్. ఇంకా హాలీవుడ్ ఇంకా మబ్బులు ఇడిపోతాయి అలాగంతే. సూపర్. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. మహాభారతాన్ని ప్రిఫరెన్స్ తీసుకుని ఈ సినిమా తీశారు, అదైతే చాలా చాలా బాగుంది బ్రో. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. మనం ఏంటంటే బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో కల్కి 2 కోసం కానీ అంత వెయిట్ చేస్తున్నాం అనమాట. మనకి పార్ట్ 1లో కొంచెమే చూపించారు, పార్ట్ 2లో అయితే ఫుల్ హెవీగా ఉంటుందని అనుకుంటాను అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పొచ్చు బ్రో, ఫుల్ మిల్ సినిమా అనే చెప్పొచ్చు అనమాట. సినిమా బాగుంది బ్రో. థ్యాంక్ యూ.